విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించింది. తనకేం చుట్టరిక ఉందని స్కూల్లో పిల్లల్ని కాపాడింది. ఇవన్నీ ఇక్కడున్న ఈ జనాలకి మీ అందరికీ గుర్తులేదేమో, నాకు గుర్తుంది. తనకెవరూ లేరు, తన వైపు ఎవరూ మాట్లాడరని మీరిలా శిక్షలు వేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. పోచమ్మా, మీరు చెప్పండి న్యాయం. ఆ రోజు అమ్మవారు ఆగ్రహించారని మా ఇంటికొచ్చి మీరందరూ వేడుకుంటేనే కదా మేమందరం ఇక్కడికి వచ్చింది. మరి మమ్మల్ని పిలిచి మీ ఊరి వాళ్ళందరూ చేసే మర్యాద ఇదేనా? ఎవరిని సవరదీసినా ఈ శిక్షని ఆపలేము. త్వరగా ఆ బ్యాలెన్స్ దెబ్బలు కొట్టించేస్తే వెళ్ళి మా పనులు మేము చూసుకుంటాం. ఒరే సూరయ్య, కానివరా. ఆగండి. పోచమ్మా, పెద్దల తీర్పు ప్రకారం శిక్ష వేశాక ఆపడం కుదరదు. వీర్రాజు, కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగే ఆవేశంలో తప్పు చేశాము. అప్పుడు ఆ తల్లిని ఇలాగే అనాథ అని అవమానించి పంపించాము. దాని ఫలితము ఇప్పటికీ అనుభవిస్తున్నాము. మళ్ళీ అదే తప్పు చేస్తే అర్థమేమిటి? అలాగని భర్త లేడు, ఎవరూ లేని ఈ అమ్మాయి అరిష్టం చేస్తే అమ్మవారు ఇంకా ఆగ్రహిస్తుందేమో. లేదు, ఆ రోజు చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని గుణపాఠంగా అమ్మవారే ఇదంతా చేశారు. అందుకే అమ్మవారు లక్ష్మిని ఎంచుకున్నారు. లక్ష్మి చేత తన విగ్రహం పునఃప్రతిష్ఠించేలా చేయించుకున్నారు. తనకెవరూ లేకపోవడం ఏమిటి? సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మే తన కోసం వచ్చింది అంటే తను అనాథ ఎలా అవుతుంది? తను అమ్మవారి బిడ్డ.